రే న్యూస్ ఛానల్ బెటరా. తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ వాతావరణ శాఖ. ఏంటి బాగా కాల్ చేస్తున్నాడు? తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని. ఏమైందిరా? ఏం లేదు నాన్న, మామూలుగానే. ఏంటమ్మా సడన్ గా ఒక్కదానే వచ్చావు? అల్లుడు గారేరి? ఏం లేదు నాన్న, ప్రతి చిన్నదానికి గొడవే. ఎప్పుడు నా మీద కోప్పడుతూనే ఉంటాడు. ఏమైందమ్మా? అస్సలు బాగా చూసుకోవట్లేదు నాన్న నన్ను. సుఖమే లేదు నాన్న. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. అయితే వచ్చేస్తావా? అరే ఏంట్రా? ఇలా గొడవైన ప్రతిసారి ఇక్కడికి వచ్చేస్తే ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు మాకున్న ప్రాబ్లమ్స్తో పాటు నిన్ను కూడా చూసుకోవాలా? అరే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మీరు ఉన్నాను నాన్న, మీ ఇంట్లో కష్టాలు మీరు చూసుకోండి, మాకెందుకు? అలా అంటావేంట్రా? అంతే మరి, నీకు పెళ్లి చేసింది దేనికి? అక్కడ బతకడానికి, ఇక్కడ కాదు. ఎలా నీ కష్టాలేవో అక్కడ వాడు. ఛీ, అర్థం చేసుకుంటారని వస్తే ఇలా మాట్లాడతావా? అమ్మా సంగీత, సంగీత, అమ్మా సంగీత, పుట్టింటికి వచ్చిన ఆడిపిల్లతో అలాగైనా మాట్లాడేది? ఇలా గొడవైన ప్రతిసారి పుట్టింటికి వస్తే రేపు పొద్దున మనమే బాధపడాలి నాన్న. ఏంటా నీ ఉద్దేశం? అక్కంటే నాకు ఇష్టం లేదా నాన్న? నేనెప్పుడు అక్క మంచే కదా కోరుకునేది. నాకన్నా బాగా అక్కని ఎవరు అర్థం చేసుకుంటారు నాన్న? మరి ఎందుకలా పంపించేశావు? అది కాదు నాన్న, పెళ్ళయ్యాక చిన్న చిన్న గొడవలు సహజం నాన్న. ఇప్పుడు మీ లైఫ్లోనే మీకు అమ్మకి ఎన్నిసార్లు గొడవ జరగలేదు? అలా అని విడిపోయారా? లేదు కదా. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారనే కాదు నాన్న పెళ్లి చేసేది. ఇప్పుడు అది అక్క అర్థం చేసుకునే స్టేజ్లో లేదు, అందుకే అలా చేశాను నాన్న. నువ్వు నా కోసం ఇంత ఆలోచించావని అనుకోలేదురా. అలా కాదక్క, నేను ఏదైనా నీ మంచి కోసమే కదా చెప్పేది. ఇందాకే నాకు బావ కాల్ చేసి మొత్తం చెప్పాడు. ఏమైంది బావా? అంటే చిన్న గొడవైంది ఆఫీస్లో, కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఆ స్ట్రెస్ మీ అక్క మీద చూపించి అరిచాను. సో నీకు తెలిసిందే కదా, భార్యాభర్తల మధ్య ఈ చిన్న చిన్న గొడవలు కామన్. లాస్ట్ టైం కూడా ఇలానే జరిగింది. అప్పుడు కూడా తన ఇంటికి వచ్చేసింది. ఇలా ప్రతిసారి ఇల్లు వదిలేసి వెళ్తుంటే బాగాలేదు. కొంచెం నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పి పంపించావా? ఏమైనా మీ బావని నువ్వు అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోలేకపోయాను. చూడమ్మా, సంసారం అంటే భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే సంసారం బాగుంటుంది.